హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ నా జీవితంలో ఎందుకు బాధ పెట్టే వాళ్ళే వస్తున్నారు. సో నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చారా, లేదా నీ కర్మానుసారంగా పంపబడ్డారా? సో మనకంటూ ప్రారంధ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా ప్రారంధ కర్మ అనుభవించి తీరాలి, తప్పదు. సో ఏది యాదృచ్ఛికంగా కాదు, ఇంకా కర్మానుసారంగానే వస్తాయి ఇవన్నీ కూడా. కొన్ని ఆత్మలు మిమ్మల్ని స్వస్థపరచడానికి వస్తాయి, మరికొన్ని మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మేల్కొల్పడానికి వస్తాయి. రెండు కూడా పవిత్రమైనవే. ఓకే. కొన్నిసార్లు మనకి శుభగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఒక ప్రశాంతమైన ఒక కృపని, బ్లెస్సింగ్స్ ని ఇస్తాయి. అదే శనిని తీసుకోండి, ఒక ఘాటైన సత్యాన్ని మీకు సూచిస్తాడు. కానీ అలాంటి నొప్పి నాకే ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని బయట విచ్ఛిన్నం చేస్తే మీరు అంతర్గతంగా పునర్నిర్మించుకుంటారు. అందుకని ఈ క్రూర గ్రహాలు ఏవైతే ఉంటాయో బయట విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకంటే అంతర్గతంగా మిమ్మల్ని డెవలప్ చేయడానికి. మీ ఆత్మ ఈ అవతారాన్ని ఎంచుకుంది. అది ఏదో కంఫర్ట్నెస్ కోసం కాదు, సౌలభ్యం కోసం కాదు, మోక్షాన్ని సాధించడానికే. పెరుగుదల అనేది ఎందుకు బాధలో చుట్టుముట్టాలి? సో శనిగ్రహం తీసుకుందాం, క్రూర గ్రహాల్లో శనిగ్రహం. అలానే మనకి దుస్థానాలు ఉంటాయి, 6, 8, 12 స్థానాలు. సో ఇవన్నీ కూడా మీకు ఒక ఘాటైన నిజాన్ని పరిచయం చేస్తాయి. అది స్మూత్ గా ఉండదు, కంఫర్టబుల్ గా ఉండదు, ఇబ్బందికరంగానే ఉంటాయి. అప్పుడప్పుడు గోచారంలో కూడా చంద్రుడి మీద శని సంచారం, చంద్రుడి మీద రాహు సంచారం జరిగినప్పుడు అవన్నీ కూడా మిమ్మల్ని శిక్షిస్తాయి. కాదు కాదు, శుద్ధి చేస్తాయి. క్లెన్సింగ్ అనమాట. మనం శిక్షిస్తున్నాయి అనుకుంటాం. మిమ్మల్ని బాధ పెట్టేవారు ఓకే మీ అనుబంధాలని తెంచుకుంటూ ఉంటారు. మిమ్మల్ని భ్రమలకి కట్టేస్తున్న తాళ్ళని కోసేస్తారు. ఇదంతా కూడా ఒక సినిమా. సినిమా ఆడేసి మనం వెళ్ళిపోవాలి. ఓకే. ఎప్పుడైతే మనం సినిమాలో ఇన్వాల్వ్ అవుతామో సో బాధ పెట్టే వాళ్ళు వస్తారు. బాధ పెట్టే వాళ్ళు వచ్చి ఈ సంఖ్యలను తెంచుతారు, ఈ అటాచ్మెంట్స్ ని తెంచుతారు. సో ఆత్మని మేల్కొల్పడానికి, ఓకే, ఈ బాధల నుంచి మేల్కొల్పడానికి కుజుడు వస్తాడు. కుజుడు ఒక నిప్పురవ. ఓకే. అలా మీకు ఆ శక్తిని అందిస్తాడు అనమాట, జుమ్ అని. మిమ్మల్ని మీకు గుర్తు చేయడానికి. ఓకే. ఇది మీరు ఈ శరీరం మాత్రమే కాదు, ఓకే, ఈ అహం మాత్రమే కాదు. ఓకే. ఈ ఆత్మ అనేది ఇక్కడ ఒక గేమ్ ఆడడానికి వచ్చింది. ఆ గేమ్ లో ఒక శక్తి, కుజుడు అనమాట. తాత్కాలిక తుఫాను వెనక ఓకే ఒక ప్రశాంతత ఉంటుంది. సో తుఫాను చెదరగొడుతుంది. ఎందుకు? మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయడానికే. సో ఆ క్రూర గ్రహాలు చూపించే చర్యలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద గొప్పవి కాకపోవచ్చు, కానీ అవి తీసుకునే సమయం ఏదైతే ఉందో అది దేవుడు పంపిన ఒక సందేశం. అది దైవికమైనది. సో దశలు, గోచారాలు, యోగాలు, ఓకే, ఇవన్నీ కూడా ముందరే నిర్దేశించబడినవి. వాళ్ళు మిమ్మల్ని దయతో చూడడానికి రావట్లేదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి వస్తున్నారు. ఈ క్రూర గ్రహాలు శని, రాహు, కేతు, కుజుడు, రవి ఇవన్నీ కూడా మీలో మేల్కొల్పు తీసుకురావడానికి వస్తుంది. ఈ బాధ తాత్కాలికమైనది, కృప శాశ్వతమైనది. అంతే. ఆ బాధ ఒక క్షణం మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మీకు గురువు గాని మీ దీంట్లోకి వచ్చాడంటే, అంటే ట్రాన్సిట్ లో కానీ దశలో కానీ వస్తే అక్కడ మీకు ఒక దైవ సందేశం అందుతుంది. అదే శనిగాని వస్తే కర్మ ప్రక్షాళన అవుతుంది. కేతు వస్తే అంతర్గత మేల్కొల్పు జరుగుతుంది. మీరు అడిగినప్పుడు నన్నే ఎందుకు బాధ కలిగిస్తున్నారు? ఎందుకంటే ఇది మేల్కొల్పే సమయం, మీరు బాధపడే సమయం కాదు. మీరు మేల్కొల్పే మీ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీక్నెసెస్ మీద టార్గెట్ చేస్తాయి. ఆ వీక్నెసెస్ ని పోగొట్టడానికే ఈ కృషి అనేది జరుగుతుంది. ఓకే. మీరు ప్రతిఘటించడం మానేస్తారు. ఇది తెలుసుకున్నాక మీరు ప్రతిఘటించడం మానేస్తారు. మీరు నమస్కరిస్తారు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులకి. ఎందుకంటే మీరు మీ లోపల శక్తి అనేది ప్రవహించింది. ఇన్నర్ గా మీరు రీకన్స్ట్రక్ట్ అయ్యారు.
ఏదైతే వీక్‌నెసెస్ ఉన్నాయో, ఆ వీక్‌నెసెస్ దగ్గర మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడింది. వెళ్ళిపోయే వ్యక్తులు వెళ్ళిపోతారు. అది నిష్క్రమించే సమయం. ఓకే. వాళ్ళ ప్రవేశం ఎలా జరిగిందో నిష్క్రమం కూడా అలాగే జరుగుతుంది. బహుశా అది కేతు దశ అయ్యుండొచ్చు. ఈ అనుబంధాలను తెంచుకోవడం అవ్వచ్చు. లేదా శని రెట్రోగ్రేడ్ అయ్యుండొచ్చు. ఆత్మ అనేది అంచెలంచెలుగా డెవలప్ అవ్వాలి. ఆత్మ అనేది ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ, ఈ భూమి మీద జరిగే ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటితో గూడా అంచెలంచెలుగా డెవలప్ అవ్వాలి. మోక్షానికి దగ్గరవ్వాలి. ఆ మోక్షానికి దగ్గరవుతుండే సమయంలో మనము ఈ రిలేషన్‌షిప్స్ అని, వస్తువులని, డబ్బని ఈట్లి మీద ఎక్కువ ఒక బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. ఇలా బాండింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ బాండింగ్స్, ఈ అటాచ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిల్ని విచ్ఛిన్నం చేసి దేవుడికి దగ్గర చేయాలనే క్రూర గ్రహాలు చూస్తాయి. శని శిక్షిస్తాడు. ఎందుకు ఈ శిక్షిస్తాడు? ఓకే. ఏలినాటి శని అనేది ఎందుకు జరుగుతుంది? చంద్రుడి మీద శని ప్రవేశించినప్పుడు ఏలినాటి శని బిగిన్ అవుతుంది. ఎందుకు? స చంద్రుడు ఏందంటే ఫుల్ అటాచ్‌మెంట్స్ ఇస్తాడు. చంద్రుడు మీ చార్ట్‌లో ఎక్కడైతే ఉన్నాడో, ఆ భావంలో మీరు చాలా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి ఉంటారు. ఎప్పుడైతే శని అక్కడొస్తాడో, ఆ అటాచ్‌మెంట్స్ అన్నిటిని కూడా కోస్తాడు. కోసినప్పుడు బాధగా అనిపిస్తుంది. కానీ అది మోక్షానికి చేరవేస్తున్నాడాయన. సో, ఇక్కడంతా ఇది నువ్వు డ్రామాలో నటిస్తున్నావు, కానీ ఇన్వాల్వ్ అయిపోతున్నావు నువ్వు. ఈ ఇన్వాల్వ్‌మెంట్ ఒద్దు అని జెప్పి కట్ చేస్తున్నాడు. కట్ చేసినప్పుడు ఇబ్బందిగానే ఉంటది. సపోజ్ మీకు చంద్రుడు ఏడో స్థానంలో ఉన్నాడనుకోండి. మీ భర్తనో, భార్య మీద చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. చాలా ఓవర్ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. వాళ్ళు లేకపోతే బతకలేరు. ఎప్పుడైతే ఏలినాటి శని ట్రాన్సిట్ చంద్రుడి మీదకొచ్చిందనుకోండి, అక్కడ భర్త దగ్గర నుంచి భార్యకి సపోజ్ మీది లేడీస్ చార్ట్ అనుకుందాం. ఓకే. చంద్రుడు ఏడో స్థానంలో ఉన్నాడు. సో, ఓవర్ అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే శని ట్రాన్సిట్ చంద్రుడి మీదకొస్తుందో భర్త దగ్గర నుంచి ఇన్సల్ట్స్ ఒస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఉన్నట్టుండి బాగుండే వ్యక్తి ఎందుకు తిడతన్నాడు ప్రతిదానికి? ఎందుకు కోప్పడుతున్నాడు? ఎందుకు అంటే అటాచ్‌మెంట్స్‌ని కట్ చేయడానికి. సో, మీరు ఓవర్ అటాచ్ అయిపోయి ఈ మాయలో మునిగి తేలుతున్నారు. సో, దేవుడిని కూడా మర్చిపోయి ఈ మాయలో బతికేస్తున్నారు. అంతా భర్తే దైవం అన్నట్టు బతికేస్తున్నారు. సో, అక్కడ కొద్దిగా వెసులుబాటు చేయడానికి ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఇబ్బందులు తీసుకొస్తాడు. ఇబ్బంది పడాల్సొస్తుంది. ఎందుకు? మీరు ఎమోషనల్‌గా లోపల వీక్‌గా ఉంటారు. అందుకని బయట వేరే పర్సన్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇన్నర్‌గా రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి శని వస్తున్నాడు. మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతోంది నాకు అనిపిస్తది. కానీ అది మిమ్మల్ని మేల్కొల్పడానికి, ఈ మాయ నుంచి బయటేయడానికి. సార్ వాళ్ళు మిమ్మల్ని వదిలి ఎళ్ళిపోయారు. ఓకే. వదిలి ఎళ్ళిపోయారంటే బాధపడడం గాదు. మీకు ఒక స్పేసు, ఒక ఎంప్టీ స్పేస్ క్రియేట్ చేశారు. శాంతితో మీరు దాన్ని ఆక్యుపై జేసుకోవాలా. దాంట్లో ఇన్నర్ మనశ్శాంతి తెచ్చుకోవాలా. మిమ్మల్ని ఏకాంతంలోకి నెట్టారు. తద్వారా మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అప్పటిదాకా ఏందంటే మిమ్మల్ని అవతల వ్యక్తులు చూసుకున్నారు. వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోయారు మిమ్మల్ని. వదిలేసి ఎళ్ళిపోతే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు చూసుకుంటారు. మీ రూపాన్ని మీకు పరిచయం చేస్తున్నారు. నిన్ను నువ్వు కలుసుకునేదానికి ఎవరు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు మాయలో పడిపోతావో, ఆ మాయని ఛేదించడానికే ఇలాంటి దశలు గాని, గోచరాలు గాని నడుస్తాయి. పరిస్థితులు ఎప్పుడు తప్పు కావు. అవి మీ కర్మకు అవసరమైన విధంగానే జరుగుతాయి. సో, డెవలప్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుంది? కంఫర్టబుల్ జోన్‌ని వదిలేసి మనలో ఒక స్పార్క్‌తో మనము కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పుడే గదా! డెవలప్‌మెంట్ అనేది వస్తుంది. సో, మరి ఆ కష్టం తీసుకోవాలి. సో, కుజుడొస్తాడు. ఆ స్పార్క్‌ని నింపడానికి. సో, కసితో పోరాడడానికి కుజుడొస్తాడు. నొప్పి తగిలినప్పుడే కుజుడు బయటకొస్తాడు. అజ్ఞానాన్ని తొలగించడం. ఒక గాయం తగిలింది అంటే, గాయం ఎందుకు తగులుతుంది అంటే, మీరు అవేర్‌నెస్‌తో లేరు గాబట్టి. మీ మీద మీకు అవేర్‌నెస్ లేదు గాబట్టి. మీరొక మాయా ప్రపంచంలో ఉన్నారు గాబట్టి, ఒక దెబ్బ తగిలేలాగా చేస్తారు. ఆ దెబ్బ తగిలిన వెంటనే మీరు కాన్షియస్‌లోకొస్తారు. ఎందుకు తగిలింది అని ఆలోచిస్తారు. ఎక్కడ తప్పు చేశామని ఆలోచిస్తారు.
అది ఆ ఆ టైం ఏదైతే ఉంటుందో, ఆ పిన్ పాయింట్ టైం ఏదైతే ఉంటుందో, మీ గురించి మీరు ఆలోచిస్తున్నట్టు లెక్క అది. ఎప్పుడైతే మీరు అవేర్నెస్లోకి వస్తారో అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. పాస్ట్ గురించి ఆలోచిస్తారు. పాస్ట్‌లో ఏం జరిగింది? ఎందుకు నాకు ఈ దెబ్బ తగిలింది ఇప్పుడు? ఏం జరిగింది పాస్ట్‌లో అని ఆలోచిస్తారు. మిమ్మల్ని మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటారు. నొప్పి అనేది ఆత్మని నిగ్రహించే అగ్ని. సో, సవాళ్ళు, ఈ నొప్పి, బాధ ఇయన్నీ గూడా ఏందంటే ఆత్మని ఆ మాయ నుంచి బయట పడేయడానికే చేస్తాయి. అజ్ఞానాన్ని తొలగించడానికే చేస్తాయి. గాయం అందుకే తగులుతుంది. కానీ ఉద్దేశపరంగా బాధ పెట్టేవారి సంగతేంది? కర్మ తన పని తాను చేసుకోబోతుంది. కర్మ సూక్ష్మమైనది. ఎప్పుడు ఆలస్యంగా ఉండదు. కర్మ అనే దాని పాటికి అది ఎళ్తూ ఉంటుంది. గ్రహాలనేవి ఏవి మర్చిపోవు. అయి నిశ్శబ్దంగా వేచి చూస్తాయి. అవి ఆలస్యం చేయకుండా పని చేస్తాయి. అయ్యే. సో, నన్ను బాధపెట్టేవాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారే ఓకే. అని మీరు బాధపడాల్సిన అవసరం లే. ఇంక ప్రతిదానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం ప్రకారము ఆహ్, కర్మ, ఆ విధి అనేది దాని పని దాన్ని చేసుకోబోతుంది. వదిలేసి వెళ్ళిన వ్యక్తులు, మీ మొహం మీద తలుపేసిన సమయాలు, నిశ్చేష్టగా మీరు నడి రోడ్డు మీద నిలబడ్డ బాధలు, ఇవన్నీ గూడా మీ ఆత్మ ప్రక్షాళన చేయడానికి మాత్రమే జరుగుతాయి. మీ సహనాన్ని పరీక్షిస్తాయి. మీ అహాన్ని ప్రేరేపిస్తాయి. మీ కసిని పెంచుతాయి. మీ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రా, డెవలప్ అవ్వు అని చెప్తున్నాయి. అది తెలుసుకోక మనం ఏడుస్తాం. సో, నిర్దయగా ఈ విధి విసిరిన వింత సవాళ్ళని ఎదుర్కోలేక ఏడుస్తాం. బాధపడతాం. దానికి సొల్యూషన్స్ ఎతకం. నువ్వు స్పందించడం మానేస్తావు. అప్పుడు ఈ, ఈ కసి నేనెందుకు బతికి చూపించకూడదు? నన్ను బాధపెట్టిన వాళ్ళ మీద నేను సంతోషంగా ఉండడానికి అర్హురాలిని ఎందుకు కాను? అని ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించుకుంటావో, అప్పుడు నువ్వు స్పందించడం మానేస్తావు. స్పందించడం మానేసి నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు బాధితుడివి కాదు, ఒక సాక్షివి. జరుగుతున్న పరిస్థితులకి ఒక సాక్షివి మాత్రమే అవుతావు. బాధను వదిలేస్తావు. డెవలప్‌మెంట్‌కి అడుగేస్తావు. అభివృద్ధి పరచడానికి. ఎవరిని అభివృద్ధి పరచాలి? నీ ఆత్మని నువ్వు అభివృద్ధి పరచడానికి ఆ బాధల్లోంచి బయటకొస్తావు. జీవితం మిమ్మల్ని కిందకి లాగినప్పుడు నవ్వుకోండి. మీరు పడిపోవడం లేదు. మీ మిమ్మల్ని పైకి లేపే ప్రక్రియ జరుగుతా ఉంది. భ్రమ నుండి ఒక అవగాహనకి మీరు దారి చూపిస్తున్నారు. కాబట్టి కఠినమైన పరిస్థితులకి, కఠినమైన ప్రాణాలకి, కఠినమైన వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పండి. బాధాకరమైన సంఘటనలకి ధన్యవాదాలు చెప్పండి. విచక్షణ రహితంగా మీ జీవితాన్ని ఆడుకున్న సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటికి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే అవన్నీ గూడా మిమ్మల్ని దేవుడికి దగ్గర చేస్తున్నాయి. మోక్షానికి దారులు వెతుకుతున్నాయి. సరే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఓకే. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని ఓకే. మీరెప్పుడైనా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది చేశారా? ఎప్పుడైనా ఓవర్‌లుక్ చేశారా? మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని ఎప్పుడైనా మీరు ఓవర్‌లుక్ చూసి ఎళ్ళిపోవడం అనేది చేశారా? ఎందుకు నన్నే బాధ పెట్టారని మీరెప్పుడైనా అడిగారా? సో, మీరు మౌనంగా భరించారు. ఓకే. ఆయన మీ భర్త అవ్వచ్చు. లేకపోతే మీ ఆఫీస్‌లో బాస్ అవ్వచ్చు. లేకపోతే మీ స్నేహితుడవ్వచ్చు. ఇంకొకళ్ళవ్వచ్చు, ఇంకొకళ్ళవ్వచ్చు. ఓకే. వాళ్ళు మీరు ప్రేమించారు. అందుకని భరించారు. వాళ్ళు బాధ పెట్టినా భరించారు. వాళ్ళకొక గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని దాటి మీరు వెళ్ళలేకపోయారు. అది మీ వీక్‌నెస్సే. ఈ వీక్‌నెస్‌ని డెవలప్ చేయడానికే బాధ కలుగుతుంది.
అది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మేలుకొల్పడానికే వాళ్ళు వస్తారు. నొప్పికి ఒక ఉద్దేశం ఉంది, బాధకు అనేది ఒక దారి ఉంది. ఈ వీడియో ముగిసే సమయానికి నన్నే ఎందుకు అనే క్వశ్చన్ అడగరు మీరు. దానికి ఆన్సర్ మీకు తెలుస్తుంది. నిజంగా ధన్యవాదాలు చెప్తారు నాకు. తుఫాన్లో వికసించే పువ్వు మాదిరి మీరు అంతర్గతంగా ఎదుగుతారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అంతర్గతంగా వికసిస్తారు. మాయ కలుద్దాం, మాయను కలుద్దాం. భ్రమ కాదు, ఆమె ఒక స్త్రీ. ఓకే. మాయ అనే ఒక అమ్మాయిని కలుద్దాం. మాయకి ఒక భాగస్వామి భర్త. ఓకే. ప్రతిరోజు హింసించేవాడు, తాగేసి వచ్చి కొట్టేవాడు. ఓకే. ఇంట్లో ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. సో తనని ఒక వస్తువులాగే చూసేవాడు తప్పితే ఎప్పుడు కూడా రిలేషన్షిప్ విషయాల్లో సమానమైన స్టేటస్ అయితే ఇవ్వలేదు. ఇది మాయ యాంగిల్లో నుంచి చూస్తే బాధాకరమైన పరిస్థితి. నొప్పి కలిగించే విషయాలు రోజు సఫర్ అవ్వడం. కానీ మాయకు తెలియంది ఏమిటంటే అది మేల్కొల్పుతోంది, బాధను కలిగిస్తోంది. ఆత్మకి ఏదైతే వీక్నెసెస్ ఉన్నాయో ఆ వీక్నెసెస్ ని, అటాచ్మెంట్స్ నుంచి బయట వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఆమె చార్ట్ లో ముందరే రాసి ఉండబడుతుంది. ఆ స్క్రిప్ట్ అనేది దేవుడు రాసి పంపిస్తాడు. శనో కేతువో లేకపోతే రాహువో లేకపోతే కుజుడో రఘో ఏదో ఒకటి బాధ పెట్టేవాళ్ళు వస్తారు. ఇది ఒక సందేహం, కానీ అది సందేహం కాదు, సందేశాన్ని ఇస్తా ఉంది. కొన్నిసార్లు మనకి అన్ని కూడా చాలా వరకు సున్నితంగా ఉంటాయి. ఏదో గురుగ్రహమో లేకపోతే చంద్రగ్రహంలో బుధుడి యొక్క ట్రాన్సిట్స్ ఇవి జరుగుతుండేటప్పుడు, శుక్రుడి యొక్క శుక్రదశ జరుగుతుండేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది లైఫ్, సున్నితంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ క్రూర గ్రహాలు వస్తాయో, కొన్నిసార్లు శని సరిహద్దులు, నీ నీ బౌండరీస్ ఏదో నువ్వు నేర్చుకో, లేకపోతే నేను తంతాను అంటాడు, నిన్ను బురదలోకి లాగుతాను అంటాడు. కేతు దశ వచ్చినప్పుడు నువ్వు అటాచ్మెంట్స్ తెంచుకో, మోక్షం వైపు రా అని లిపి లాగుతాడు. మెటీరియలిస్టిక్ డిజైర్స్ అని కట్ చేస్తాడు. మాయ లోతైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. నాకు ఎందుకు ద్రోహం జరుగుతా ఉంది? భావోద్వేగంలో లేని వ్యక్తుల్ని నేను ఎందుకు వాళ్ళతో కలిసి జీవించాల్సి వస్తా ఉంది? ఎందుకు నాకు ఇంత బాధ వేస్తా ఉంది? మరి ఇక్కడ విశ్వ సత్యం ఒకటి ఉంది. నొప్పి అనేది శిక్ష కాదు, అది ఉత్తేజితం. ఓకే. మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మీ ఆత్మని శుద్ధి చేసేవాళ్ళు, వాళ్ళేం విలన్లు కాదు. సో మీకంటూ ఒక వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ మీద దాడి జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారో, దాన్ని కాంబాట్ చేయగలుగుతారో, దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారో, ఆ నొప్పిని తట్టుకొని ఎప్పుడైతే నిలబడగలుగుతారో, ఓకే, నువ్వు బాధ పెడితే నేను బాధపడడానికి రెడీ అని గాంధీ మహాత్ముడు లాగా ఎప్పుడైతే నిలబడతారో, అది నన్ను ఏం చేయలేదు అని ఆ స్థాయికి ఎప్పుడైతే వస్తారో, ఆ నొప్పి అనేది సహజం అని ఎప్పుడైతే స్వీకరిస్తారో, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం మానేస్తారు. నీలో నువ్వు అతిగా అనుబంధించబడిన భాగాలు ఏవైతే ఉంటాయో, అటాచ్ అయిన భాగాలు ఏవైతే ఉంటాయో, అక్కడ నొప్పి అనేది ప్రారంభం అవుతుంది, గుచ్చడం అనేది స్టార్ట్ అవుతుంది. నీ అహంకారాన్ని, నీ భ్రమని విచ్ఛిన్నం చేస్తాయి. అవి బాగానే ఉంటాయి, ఆ బాధ పడాల్సి వస్తుంది. మరి నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు బాధపడకపోతే? భ్రమలో మాయలో బతికేస్తావు. నా భర్తనో, నా పిల్లలనో, లేకపోతే తల్లిదండ్రులనో, ఇంకోటనో ఈ బంధనాల్లో నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఎవరు అనేది తెలుసుకోలేవు. ఎప్పుడైతే బాధాకరమైన సంఘటనలు, అవి ప్రమాదవశాత్తు జరిగేవి కావచ్చు, కాకతీయంగా జరిగేవి కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టేవి వస్తాయి. మీ చాట్లో విపరీత రాజయోగాలు ఉన్నాయనుకోండి, ఓకే, విపరీతమైన స్ట్రెస్ ఇచ్చి ఆ తర్వాత ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్స్ ఇస్తాయి. శని మహర్దశ జరుగుతుంది అనుకోండి, రియాలిటీ చూపిస్తాడు అనమాట. నువ్వు కళల్లో బతికేస్తూ ఉంటావు, ఇమాజినేషన్స్ లో బతికేస్తూ ఉంటావు.
ఆ కళల నుంచి, డ్రీమ్స్ నుంచి రియాలిటీ పరిచయం చేస్తాడు శని. అది బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లికి ముందర నా కళల్లో రాకుమారుడు గుర్రం మీద ఎక్కి మేఘాల్లో ఎగురుకుంటూ వస్తాడు అనే కళల్లో బతుకుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయికి సినిమా స్టార్ట్ కాగానే పెళ్లి అయింది. పెళ్లి అయితే రియాలిటీ కనిపిస్తుంది. నిజంగా భర్త అనేది అలా ఉండడు. ఓకే, నెత్తి మీద పెట్టుకొని చూడడు, మనకి పని ఇస్తాడు అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది రియాలిటీ. కేతు సంచారం అటాచ్మెంట్స్ నుంచి కట్ చేస్తుంది. కేతు సంచారం, కేతు దశ జరుగుతుండేటప్పుడు, సపోజ్ కేతు 7వ స్థానంలో ఉండడం, సో మీరు చెప్పేదానికి ప్రతిదానికి నో అనేదే ఆన్సర్ వస్తుంది. మీరు చెప్పేదానికి ప్రతిదీ కూడా ఆపోజిట్ గా పనిచేస్తూ ఉంటుంది. సపోజ్ కేతు 7వ స్థానంలో ఉన్నాడు, మీ భార్య ఎప్పుడు కూడా మీకు నో అని చెప్తూ ఉండొచ్చు. ప్రతి విషయంలో ఎక్కడ సెట్ కాకుండా, మిమ్మల్ని స్టాండ్ కానివ్వకుండా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. సూటుపోటు మాటలతో మిమ్మల్ని గుచ్చుతూ ఉండొచ్చు. ఇది ఒక నిర్లిప్త చికిత్స. అంటే ఈ మాయ నుంచి దూరంగా ఉండమని కేతు చెప్తున్నాడు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ సేవ చెయ్యి అంటున్నాడు. ఇవన్నీ పూర్వజన్మ కర్మలే. మీకు ఒక భయంకరమైన బాసు మీ జీవితంలో తగిలే ఉంటాడు. భయంకరమైన బాసు, మంచి ఈగో ఈగో ఉండి, ఓకే, మీరు చెప్పేది ప్రతిదీ కూడా డామినేటివ్ గా తొక్కేస్తూ, మీ తల మీద కాళ్ళు పెడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించే బాస్ మీకు గుర్తున్నాడా? మేబీ ఆయన మీ 10వ స్థానంలో రవి అయి ఉండొచ్చు. 10వ స్థానంలో రవి ఉంటే ఆటోమేటిక్ గా తొక్కుతున్నట్టే అనిపిస్తుంది మనకి. హృదయ విచారక స్థితిలోకి మనం చాలాసార్లు వెళ్ళాం. ఎందుకంటే జీవితంలో ప్రతిదీ కూడా సుదూరంగా, సమాంతరంగా, స్మూత్ గా జరగవు. గురుదశ తర్వాత శని దశ జరుగుతుంది, శని దశ తర్వాత బుధ దశ జరుగుతుంది, బుధ దశ అయిపోగానే కేతు దశ బిగిన్ అవుతుంది. సో ఒక మంచి జరిగితే ఒక చెడు జరుగుతూనే ఉంటుంది. అది ఇబ్బందికరంగా ఉంటది. మనం చెడు బాధ అని ఎప్పుడు ఫీల్ అవుతాం? అది మనం అనుకున్నట్టు జరగకపోతే, మన కంఫర్టబుల్ లైఫ్ ని విచ్ఛిన్నం చేస్తే అప్పుడు బాధ అనుకుంటాం. కానీ ఇక్కడే మీరు ఆలోచించాలి, ఇది అందంగా మారుతోంది. మాయ తనకి జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడింది. నొప్పి మాన్పు తీసుకునేదానికి టైం పట్టింది. కానీ దాన్ని ఆమె తనకి బాధపడే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని త్వరగా మర్చిపోవడానికి ట్రై చేసింది. వ్యక్తిగతంగా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. దాన్ని ఉద్దేశపూర్వకంగా చూడడం ప్రారంభించింది తనలో తాను. ఓకే, బయట జరిగిన విషయాలు కాదు. ఓకే, భర్తతో కొట్లాడింది, డైవర్స్ దాకా వెళ్ళింది, ఇబ్బందికరమైన మ్యారేజ్ లైఫ్ జరిగింది. సో ఇప్పుడు తనకి రిలేషన్స్ లో ఎలా ఉండాలో తెలుసు. సో ఎక్కడ మనము స్మూత్ గా ఉండాలి, ఎక్కడ మనం హార్ష్ గా ఉండాలి, ఏ విషయాల్లో మనము ఇబ్బందికరంగా మనం ఫీల్ అవుతాము, అవన్నీ తెలుసుకుంది. తన లోపలికి తాను చూసుకుంది. బాధ, నొప్పి అనేవి ఒక ప్రెషర్ కుక్కర్ లాంటివి. ఒక్కొక్కసారి మీ అహాన్ని బద్దలు కొడితే, ఒక్కొక్కసారి మీ అంతర్గతంగా ఉండే బలాన్ని విడుదల చేస్తాయి. మీరు తెలివైన వారు అవుతారు ఈ నొప్పి, బాధ తట్టుకున్నాక. జీవితం ఎప్పుడు దయతో ఉండదు. అదే అలా లేకపోవడం వల్లనే మీరు స్ట్రాంగ్ గా బతుకుతారు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు బాధ పెట్టడానికి, నొప్పి కలిగించడానికి వచ్చిన వాళ్ళు కాదు, మిమ్మల్ని ప్రేరేపించడానికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మీరు అక్కడ డెవలప్ అవ్వాల్సిన, అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది. అది మీరు ఓవర్లుక్ చేస్తున్నారు. అక్కడ అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ నొప్పి, బాధ అక్కడికి వస్తాయి. రక్తం స్రవిస్తుంది, దెబ్బలు తగులుతాయి, బాధ కలుగుతుంది, విచ్ఛిన్నం అవుతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మిమ్మల్ని మీరు కలవడానికి, మీలో మేల్కొల్పు రావడానికి. ఇదంతా కూడా మీ చార్ట్ లో ప్రిస్క్రిప్టెడ్ గా రాసి ఉంది. మీరు బాధపడాలి, ఎక్కడ డెవలప్ అవ్వాలి, ఎక్కడ మీరు తలకాయ ఉంచాలి, ఎక్కడ ఆహాన్ని బద్దలవుతుంది, ఎక్కడ మీరు లెసన్స్ నేర్చుకుంటారు, ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్టెడ్.
సో ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీ జీవితంలోకి మిమ్మల్ని శిథిలావస్థకి చేర్చేలాగా ఎవరొచ్చారు? అది మీరు శిథిలావస్థకి చేరుకున్నాక మీరు పునర్నిర్మించబడ్డారా లేదా? సో వాళ్ళని మీరు తిట్టుకోవడం కంటే కృతజ్ఞతలు చెప్పాలి కదా, మిమ్మల్ని డెవలప్ చేసినందుకు. ఈ మేలుకొలుపుకి ధన్యవాదాలు చెప్పాలి కదా. సో ఇప్పుడు ఇవి లేకుండా కూడా మీరు జీవితాన్ని బతకగలుగుతున్నారు. దీన్ని ఇష్టపడాలి మీరు. ఉత్సాహంతో, జ్ఞానాన్ని పొందుతూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ చాటును మీరు నమ్మండి, మీ కర్మని గౌరవించండి, మీకు ఎదురయ్యేవి గుర్తించండి. బాధకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది, నొప్పికి కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది మిమ్మల్ని మేల్కొల్పడానికి, మోక్షాన్ని కలిగించడానికి మాత్రమే నొప్పి వస్తుంది. ఆ రూట్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఓకే, ఇక్కడ మనం వచ్చింది మన నాటకాన్ని మనం ఫినిష్ చేయడానికే. ఓకే, మీకు సినిమాలో ఒక హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, మీరు ఎక్కడ కంప్లైంట్ చేయకూడదు. ఆ సైడ్ క్యారెక్టర్ బాగా చేయట్లేదే, ఆ డైరెక్టర్ బాగా చేయట్లేదే, ఆ మ్యూజిషియన్ సరిగ్గా మ్యూజిక్ కొట్టడం లేదు, కంప్లైంట్స్ ఏం చేయకూడదు. మీకు ఇచ్చిన పాత్ర మీరు పోషించాలి. అది ఏ లెవెల్లో పోషించాలంటే, మీ ఆ పాత్రకి ఆస్కర్ అవార్డు, నంది అవార్డు వచ్చే విధంగా మీరు పోషించాలి. మిగతాది పైవాడు చూసుకుంటాడు, ఆయన డైరెక్టర్, మీరు కాదు డైరెక్టర్. ప్రతిదాన్ని కూడా మీరు సరి చేయడానికి చూడబాకండి. మీరు సరిగ్గా ఉండడానికి ప్రయత్నించండి. మీలో ఉండే వీక్నెసెస్ ని మీదే దాడి జరుగుతుంది. సో మీరు ఎక్కడైతే బాధపడుతున్నారో అక్కడ మీరు నేర్చుకోవాలి అని సందేశం అందిస్తూ ఉంది మీ చార్ట్. సో అవి గుర్తించండి. అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతిదీ కూడా మనం ఆశావాద దృక్పథంతో ముందరకు పోవాలి, ఆప్టిమిస్టిక్ గానే ముందరకు పోవాలి, జీవితాన్ని నడపాలి. లాస్ట్ కి సినిమా అయిపోయే క్షణం వస్తుంది. అప్పుడు మీ పాత్ర మీరు పోషించారా లేదా సరిగ్గా అనేది మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాను మీ ముందుకు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు బాధపడ్డ సంఘటనలన్నీ కూడా కామెంట్స్ లో రాయండి, నేను చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి.